స్వప్న చెప్పిన మాటలు విని కళ్యాణ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ 2 కుటుంబాలు పరువు పోతుంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కానీ ఏదైతే అదైంది. తర్వాత బాధపడేది నేను, అప్పు. ఇద్దరం వేరువేరుగా బాధపడాలి. అలా బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడే వెళ్ళి నేను ఆ పెళ్ళిని ఆపి అప్పుకి నా మనసులోని మాటని చెప్పేస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే నిర్ణయం తీసుకుంటాడు. ఇక రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. నీకు చెప్తుంటే అర్థం కాదా, ఈ పెళ్లి జరగకుండా ఆపాలి అని చెప్పి రాజు కావ్యతో అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే ఏంటండి మీరు ఇంకా అలానే మాట్లాడుతున్నారు, నేను నా చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ ఈ పెళ్లి కానీ ఆగిపోతే మా చెల్లెల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే అది కాదు, నీకు చెప్పేది అర్థం కావటం లేదా, కళ్యాణ్ అప్పు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అలా కాదని చెప్పాడు కదండి కళ్యాణ్, ఇంకెందుకండి మీరు అలా మాట్లాడతారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. సరేలే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే, నీ పెళ్ళి ఆపుతాను అని చెప్పి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విని కావ్య అయితే సరేలేండి మీ ఇష్టం, చూసుకుందాం, మీరు ఆపుతారో నేను మిమ్మల్ని ఆపుతానో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి కావ్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి రాజు అయితే ఎలాగైనా సరే పెళ్ళి ఆపుతానని పట్టుదల పట్టి ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.